మంచిర్యాలలో కబ్జాలు పెరిగిపోతున్నాయి. వెంటనే దీనిపై సిట్టు విచారణ జరిపించాలి, లేదంటే సిఐడి ద్వారా విచారణ జరిపించాలని కమ్యూనిస్టు నాయకుడు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ చెప్తున్నాడు. మనతో పాటు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఉన్నాడు. అన్నతో మాట్లాడిద్దాం, ఏం చెప్తారో తెలుసుకో. ఏంటన్నా ఏంటి అసలు పరిస్థితి? ఇవాళ మంచిర్యాల జిల్లా కేంద్రం అయింది. సరే, రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటే మాకు ఇబ్బంది ఏం లేదు. కానీ వాళ్ళ అధికార పార్టీ అండదండలతోటే ఈ జిల్లా కేంద్రంలో మంత్రిని జగన్మోహన్ రావు అనేటువంటి వ్యక్తి, ఆయన రాజకీయ నాయకుడు కాదు, అదేవిధంగా ప్రజాప్రతినిధి కాదు, కానీ కలెక్టర్కు ఎమ్మెల్యేకు లేనటువంటి సర్వాధికారాలతోటి ఇక్కడ చలాయిస్తూ ఉన్నాడు. తన చుట్టూ వ్యవస్థల్ని మొత్తం కూడా రిజిస్ట్రేషన్ ఆఫీసులు, కలెక్టరేట్ ఆఫీసులు, రెవెన్యూ ఆఫీసులు, పోలీస్ డిపార్ట్మెంటు మొత్తం కూడా తన చెప్పు చేతల్లో నడుస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. తను మొత్తం కూడా తన పని అంతా కూడా వాళ్ళ మొత్తం తన పని భూములు ఎక్కడైతే వివాదాస్పద భూములు ఉన్నాయో, కోర్టుల మధ్య ఉన్నటువంటి వివాదాలు, ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి భూతగాదాలు అయితే కోర్టుల్లో ఉన్నాయో, వ్యక్తుల మధ్య ఉన్నటువంటి వివాదాలు, దాంతోపాటు ప్రభుత్వ భూములు అయితే ఎక్కడైతే ఉన్నాయో అది 42 సర్వే నెంబర్ కానీ 64 సర్వే నెంబర్లు కానీ నస్పూర్లో ఉన్నటువంటి పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు ఉన్నటువంటివి, అదేవిధంగా సోలంకి భూములు కానీ, బైపాస్ రోడ్లో ఉన్నటువంటి కానీ, ఇక్కడ న్యూ డెమోక్రసీ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి భూములు కానీ, ఇవన్నీ భూముల్లో మొత్తం తను జోక్యం చేసుకొని మొత్తం కూడా బెదిరింపులు చేస్తూ వాళ్ళందరినీ వాళ్ళ ఇంటికి పిలిపించుకొని వాళ్ళ ఇంటిని ఒక మాఫియా కేంద్రంగా, భూ కబ్జాల కేంద్రంగా మార్చి మొత్తం కూడా భూముల్ని అక్రమంగా రిజిస్ట్రేషన్లు తన వాళ్ళకి చేపించుకుంటున్నాడు. దాంట్లో 100 కోట్ల రూపాయల ఆస్తులు వాళ్ళ సంపాదించిండు, అవన్నీ కూడా వసూలు చేసినటువంటి ఒక పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇందుగలడు అందులో సందేహం లేదు, అన్ని రంగాలలో అన్ని రకాల వివాదాలను, ప్రధానంగా భూ వివాదాలకు సంబంధించినటువంటి అన్ని వివాదాలను తను మొత్తం కూడా తీసుకొని వాళ్ళని బెదిరింపులతోటి సంతకాలు పెట్టించుకొని అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నాడు. ఇది మొత్తం కూడా ఇవాళ అందరూ బయట ఉన్నటువంటి పరిస్థితి. అనేక మంది బాధితులు ఇవాళ బయటకు వచ్చి చెప్తున్నటువంటి పరిస్థితి. మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా కొంతమంది బాధితులు కూడా మా దగ్గరికి వస్తారు. అందుకే ఈ మొత్తం కూడా జగన్మోహన్ రావు అనేటువంటి వ్యక్తి అనేటువంటి ఒక సాధారణ వ్యక్తి, కానీ అపరిమితమైనటువంటి అధికారాలు, భూ కబ్జాలు, బెదిరింపులు, దాడులు, ఇతర పార్టీల మీద దాడులు, వాళ్ళ మాట అయినటువంటి వాళ్ళ మీద దాడులు చేసినటువంటి ఘటనలు కూడా ఈ జిల్లాలో ఉన్నాయి. ఈ 2.5 సంవత్సరాల కాలంలో కొనసాగినాయి. కనుకనే మేము కోరేటువంటిది, ఈయనొక్కడే వ్యక్తిగా చేయడు, ఇతని వెనక అధికార పార్టీ ఎమ్మెల్యే అండదండలు ఉన్నాయి. అందుకే అన్ని వ్యవస్థలు తన చుట్టూ ఉన్నాయి. కనుకనే ఇవన్నీ కూడా చలాయించగలుగుతున్నాడు. ఒక రౌడీ షీటర్గా, ఒక గుండాగా మొత్తం ఆయన ఎమ్మటి ఒక లంపెన్ గ్యాంగులు, ఇవాళ బండి నెంబర్లు, ప్లేట్లు లేనటువంటి నెంబర్ లేనటువంటి వెహికల్స్ మీద తిరుగుతూ ఇవాళ ఆ లంపెన్ గ్యాంగులన్నీ కూడా బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నాయి. ఇవాళ ప్రశాంతంగా ఉన్నటువంటి మంచిర్యాల అధికార పార్టీ అండదండలతోటి మంత్రి జగన్మోహన్ రావు గుండాయిజం, దౌర్జన్యం మొత్తం కూడా వాళ్ళ మాఫియా చర్యలకు పాల్పడుతున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. ఎవరు కూడా వాళ్ళని ప్రశ్నించలేని పరిస్థితి ఉంది. ఎవరు కూడా ఎదురు చెప్పలేని, ఎవరు కూడా ఆయన తన గురించి మాట్లాడలేనటువంటి పరిస్థితి ఉంది. కనుక ఇప్పటికైనా మేము కోరేటువంటిది, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ దాడుల మీద, అదేవిధంగా ఈ భూదందాల మీద, కబ్జాల మీద, బెదిరింపుల మీద, వాళ్ళు సంపాదించినటువంటి ఆస్తుల మీద, అదేవిధంగా భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల మీద, వీటన్నిటి మీద తక్షణం విచారణ జరిపించాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా సిట్టును వేయాలని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇప్పటికైనా మేము కోరేటువంటిది, నిజంగా ఈ అండదండ లేకపోతే, ఎమ్మెల్యే అధికార పార్టీ అండదండ లేకపోతే జగన్మోహన్ రావు ఎట్లా ఈ వ్యవస్థలను మేనేజ్ చేయగలుగుతాడు, ఈ దందాలు చేయగలుగుతాడు? పోలీసు వాళ్ళు ఇవాళ మామూలుగా ఏదో చిన్న గొడవలైతేనే కేసులు పెట్టేటువంటి పోలీసు యంత్రాంగం ఇంత పెద్ద ఎత్తున మంచిర్యాలలో మొత్తం కూడా దందాలు కొనసాగుతుంటే, దాడులు కొనసాగుతూ ఉంటే అతని మీద ఈనాటికి ఏ చర్యలు తీసుకోలేదు. వాళ్ళ ఇల్లు ఒక భూ కబ్జాల కేంద్రంగా మారినటువంటి తెలుసు వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్. కనుక వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని. మీరు వీళ్ళని ఆపాలని కూడా మేము కోరుతున్నాం. జగన్మోహన్ రావు దాడులు ఆపాలి, వాళ్ళ దందాలు ఆపాలని మేము కోరుతున్నాం. ఇదే విధానాలు కొనసాగితే ఖచ్చితంగా ఆయన సంబంధించినటువంటి అన్ని వివరాలని, భూదందాలని బహిర్గతం చేస్తాం, కరపత్రం వేస్తాం.
ఆయనకి వ్యతిరేకంగా ప్రజల ముందు ఇవాళ ఆయన చర్యల్ని అధికార పార్టీ అండదండలతో చర్యల్ని ప్రజల ముందు ఉంచుతాం. అదేవిధంగా ఆయన సంబంధించినటువంటి అన్ని విషయాల మీద ప్రజల్లో తీసుకుపోతాం అనేటువంటి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేము కోరేటువంటిది రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రత్యేక విచారణ జరిపించాలి, సిట్ని వేయాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే మొత్తం ఈ ప్రాంతంలో జగన్మోహన్ రావు యొక్క దాడులు లేకపోతే మాఫియా చర్యలు భూ కబ్జాలు అనేటువంటిది పార్టీ అండదండలతో చేస్తున్నాడు అనేటువంటిది వాళ్ళ ప్రజలందరికీ అన్ని పార్టీలకు తెలుసు. కనుకనే మేము కోరేటువంటిది మీరు సిట్టు వేయండి, తగిన చర్యలు తీసుకోండి. ఒకవేళ ఇదే విధానాలు భవిష్యత్తులో కొనసాగిస్తే మా పార్టీ ఆధ్వర్యాన కలిసి వచ్చేటువంటి శక్తులతోటి మొత్తం కూడా జగన్మోహన్ రావు దాడులు దందాలకు వ్యతిరేకంగా మేము ఇక్కడ ఉద్యమం నిర్మిస్తాం. అవసరమైతే తగిన విధంగా జగన్మోహన్ రావు మీద చర్యలు కూడా తీసుకుంటాం అనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రైట్, ఇది పరిస్థితి. ఒకవేళ ఆ ప్రభుత్వం స్పందించకపోతే తగిన విధంగా చర్యలు కూడా పార్టీ ఆధ్వర్యంలో ఉండబోతుందని హెచ్చరించిన పరిస్థితి. దీంతో పాటు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి, స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించాలి, వెంటనే పోలీసులు కూడా స్పందించాలని చెబుతున్నారు. స్పందించి సిట్టు ద్వారా విచారణ జరిపించి ఈ అక్రమాలపై ఒక వాస్తవాలు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయాలని పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ చెప్పారు. సుమంత్, అవినాయక్, RTV, ఆదిలాబాద్.